మాజీ సీఎం కేసీఆర్ పైన మడకసిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు 2 ఏళ్లుగా ఫామ్ హౌస్లోనే పడుకొని ప్రజలకు ముఖం చూపించని నువ్వు ఇవాళ ఏ బ్రాండ్ మందు తాగి బయటికి వచ్చావు? అలాగే గ్రామాల్లో సర్పంచులు ఓడిపోవడంతో మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అలాగే కేటీఆర్ లాంటి ఒక అసమర్థుడికి నమ్మి పార్టీని అప్పగించావు కదా, మునిగిపోతుందన్న భయంతో బయటికి వచ్చావా? ఇలా సెన్సేషనల్ కామెంట్స్, హాట్ కామెంట్స్ అని చెప్పొచ్చు. ఇటు మీ కల్వకుంట్ల కుటుంబం వల్లే ఇటు బీఆర్ఎస్ నాశనం అయిపోయింది. ఎంఓయూలకు హైప్ క్రియేట్ చేయడంలో చంద్రబాబు నాయుడు తోపు అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, ఆ కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రస్తుతానికి ఇటు టీడీపీ ఎమ్మెల్యే సెటైర్లు వేశాడు. మందు తాగి ఫామ్ హౌస్లో కూర్చున్నావా ఇన్ని రోజులు? ఏ బ్రాండ్ మందు తాగి ఇప్పుడు ప్రజల్లోకి వచ్చావు? ఇటు కేటీఆర్కి పట్టం కట్టిన తర్వాత పార్టీ కుప్ప కూలిపోతుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు బయటకు వచ్చావా? ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికల రిజల్ట్ చూసి భయపడి బయటకు వచ్చావా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. పద్ధతి మార్చుకోవాలి. పాపం ఏ బ్రాండ్ దాకా వచ్చినాడో, ఫామ్ హౌస్ లో రోజు ఉండి ఏం దాకా వచ్చినాడో, దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రజలకి మొహం చూపించుకోలేక అతను దేశ నేతగా భావించుకొని పాపం ఈ రోజు గ్రామ స్థాయిలో కూడా సర్పంచులు ఓడిపోయేటప్పటికి మతి భ్రమించి ఉండే ఉనికి కూడా కోల్పోతామని చెప్పి కేటీఆర్ లాంటి అసమర్థుని నమ్ముకుంటే పార్టీ మునిగిపోతుందని తెలిసి బాధల్లో నుంచి వచ్చి మందు దాకా వచ్చి మాట్లాడినటువంటి కేసీఆర్